రాజు గారిని చేయవలసిన కోరుతున్నాను. ఇద్దరు ఇటు పెట్టేసి దీని మీద పెట్టు ఉంటుంది పర్లేదు అట్లా ఉండదు పర్లేదు ఇట్స్ ఓకే. రమణ మహర్షుల వారి యొక్క చిత్రపటానికి పూలమాలతో అలంకరణ చేస్తూ ఉన్నారు పెద్దలు గురుగారి నాన్నగారు శ్రీ డాక్టర్ సూర్యనారాయణ రాజు గారు. రానాడు అక్కడ పెట్టి దీపం అక్కడ పెడితే వాళ్ళు తీసుకుని పెడతారు. ఇది ఓపెన్ చేస్తే బాగుంటుంది. నిలబడుతుంది వదిలేద్దాం. ఓకే ఓకే రైట్ ఓకే రైట్ రైట్ అలాగే కానీ వచ్చి కానీ ఇప్పుడు ఈ రమణ మహర్షిది నువ్వు ఒకటి చేసావు కదా పాడొచ్చుగా దీపం వెలిగించేటప్పుడు ఇది పాటనా? వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ స్వారం రీసామృతవాక్ అద్వయం రమణా నీ స్థితి నా హృదయం రమణా నీ స్థితి నా హృదయం. ఇక్కడ మనమంతా వెలిగించే దీపాలన్నీ రమణ మహర్షికి ఆ కొండకి. నిజానికి ఇంత డీసెంట్గా అంటే నాకు చాలా బోర్ వస్తుంది. దీన్ని బ్రేక్ చేద్దాం ఒక 2 minutes తర్వాత. అంటే ఇదే వద్దనుకుంటే వాళ్ళు అదే అయింది. ఒకసారి రమణ మహర్షుల వారి చేత లిఖించబడినటువంటి ఉపదేశ సారంలో ఉండేటటువంటి విషయాలు నేను కొంత చెప్తాను. ఇందులో ఉండేటటువంటి 30 శ్లోకాల్లో 1 నుంచి 5 ఉండేటటువంటి శ్లోకాలు ప్రారంభ శ్లోకాలు కర్మయోగానికి సంబంధించినటువంటివి. కర్మలు అనేవి ఫలప్రాప్తి కోసమే కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు అవి మనస్సును శుద్ధి చేస్తాయి. అహంకారరహితమైనటువంటి కర్మే భక్తికి దారి తీస్తుంది. ఇది కర్మయోగానికి చెందినటువంటి విషయం. అలాగే భక్తి యోగం, అందులో శ్లోకాలు 6 నుంచి 15 శ్లోకాల వరకు భక్తి యోగం గురించి చెప్పారు. ఈశ్వరార్పణ, స్మరణం, ధ్యానం, సమర్పణ అనే 4 రకాల భక్తిని వివరిస్తుంది. ఈశ్వరార్పితమిదం చిత్తం శుద్ధైర్యుక్తం, ఈశ్వరుని అర్పించినటువంటి మనస్సు శుద్ధమవుతా ఉంది. భక్తి చివరికి జ్ఞానానికి దారిస్తుంది. ఇక చివరిది జ్ఞానయోగం, శ్లోకాలు 16 నుంచి 30 వరకు. ఆత్మవిచారం, సెల్ఫ్ ఎంక్వైరీ, వీటి ద్వారా అహంకార నాశనం, స్వరూప దర్శనం కలుగుతుందని ఉపదేశిస్తుంది. హృదయ కుహర మధ్య కేవలంబిత చిత్వ, స్వరూపాన్ని హృదయంలో అనుభూతి చేయమని చెప్తా ఉంది. చివరగా పరమసత్యం అహం బ్రహ్మస్మి అనేటటువంటి స్థితి మన లోపలే ఉన్నదని మనకు స్పష్టంగా బోధిస్తుంది. ఈ అహం బ్రహ్మస్మి అనేటటువంటి పదం మనకు ఉండేటటువంటి మహావాక్యాలు 4 ఉన్నాయండి. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ తర్వాత అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి అహం బ్రహ్మస్మి అనేటటువంటి స్థితి. ఇది మన లోపలనే మనం దర్శించాలా. నేనెవరు అనేటటువంటి ఒకనొక విచారణ చేయడం ద్వారా
అంటే ఈ విచారణ నేతి నేతి అనేటటువంటి వాక్య విచారణ జరుగుతుందని పెద్దలు చెప్తా ఉంటారు. అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ చివరికి మూలాన్ని పట్టుకోవాలని చెప్తా ఉంటారు. ఆ స్థితిలో సాగేటటువంటి ఆ తత్వ విచారమే ఇది. దీంట్లో ఉండేటటువంటి కర్మయోగం ద్వారా మనస్సు శుద్ధి జరుగుతుంది, భక్తి ద్వారా మనస్సు ఏకాగ్రతను పొందుతా ఉంది, జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. ఈ 3 దశలు శుద్ధి, ఏకాగ్రత, జ్ఞానము, చివరికి విముక్తి. అయితే మొత్తానికైతే మనం సారం ఏంటంటే సాధనం అంటే కొత్తగా ఏమీ చేయడం కాదు. అంటే మనం చేసేటటువంటి సాధన అంటే కొత్తగా ఏమీ చేసేది కాదు, ఉన్నదాన్ని గుర్తించాలి. నేను ఎవరు అని. ఎందుకంటే పాల్ బ్రెంటన్ అనేటటువంటి మహానుభావుడు రహస్య భారతంలో ఉన్న అన్వేషణ అని దేశం మొత్తం తిరిగినటువంటి సందర్భంలో వారికి రమణ మహర్షుల వారి వద్దకు వెళ్ళమని పరమ పూజ్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సూచించారు. ఇక్కడికి వచ్చి వారు విస్మితులైపోయారు. అటువంటి భగవాన్ రమణ మహర్షుల వారి గురించినటువంటి సమాచారం ప్రపంచం మొత్తం చాటింపు వేసినటువంటి మహానుభావుడు పాల్ బ్రెంటన్ గారు. వారిని సమయంలో స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎవరైనా ఈ ఉపదేశ సార వ్యాఖ్యామృతం గురించి మాట్లాడాలని కోరుతున్నాను. ఓకే, పుస్తకాన్ని జస్ట్ పంచుకుందాం అంతే, స్పాంటేనియస్గా. ప్రసాద్ గారు ఒకసారి రండి రండి. అందరు చప్పట్లు కొడుతుండే 5 నిమిషాలు అంతే. ఇది దంపతులకు ఇచ్చేసేయండి అయ్యా, వారికి ఇచ్చేసేయి. తొలి పుస్తకం ఇది, ఇప్పటికిప్పుడే. మీరు కూడా ఎవరన్నా సజెస్ట్ చేస్తే ఓకే. అమ్మ నువ్వురా రా. దిలీప్ గారు ఏరి? దిలీప్ గారు ధర్మపత్ని ఎక్కడ ఉన్నారు? రండి రండి. ఆమెకి ఇచ్చేసి మీ తరఫున ఆమెకి. దిలీప్ గారు వచ్చారు. సో దిలీప్ గారు అసలు ఆయనతో ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు, బట్ అయ్యయ్య చాలా ఏమంటారు, ఏదో 100 ఏళ్ల సంబంధం ఉన్న వాడిని చూసుకున్నాడు. నేను కూడా ఆయన ఏమి ఇబ్బంది పెట్టడం లేదు, అట్లా వీఆర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అంతే. వల్లి గారు రండి, వచ్చేస్తే తొందరగా నెక్స్ట్ అయిపోతుంది. అంటే వర్షాన్ని ఎక్కువసేపు ఆపలేము ఈరోజు. వర్షాన్ని ఎక్కువసేపు ఆపలేరండి. ఇగో అమ్మ, ఇది దిలీప్ గారి వాళ్ళు నాన్నమ్మకి అక్కడికే. సీను దా. ఇది మా పెద్దమ్మ గారికి. అగో నీకు బాగా ఇష్టమైన వ్యక్తి. ఉమాకాంత్ దా. ఇది రావు గారికి ఇచ్చేసి. సో ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వ్యక్తి అంటే రావు గారు నాకు బంధువు అయినా కూడా అందరితో బంధుత్వాలు తెంపుకున్నాను. ప్రస్తుతం అందరు ఫ్రెండ్స్ అంతే. సో నేను రాసే అన్ని పుస్తకాలకు ముందు మాట రాయమని చెప్పాను. ఇచ్చారా? దిలీప్ గారికే, వీళ్ళకి నువ్వే, నీ ద్వారా ఎవరిస్తే ఏమి ఊరికే. దిలీప్ గారు ఇది తీసుకొని. ఉమాకాంత్, నాగలక్ష్మి ఒకసారి రండి. అలాగే 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 ఆల్రెడీ ఇచ్చాను అది దిలీప్ గారు అమ్మ నాన్నగారు ఇచ్చిన ఆల్రెడీ, ఇప్పుడే ఇచ్చిన. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ రా. నాగమ్మ, మా అన్న వదిన నా పేరెంట్స్ లాగా నన్ను భరించిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.
ఆ తర్వాత కన్నమ్మ నువ్వు చెప్పు చెప్పు. అరే బాలు రారా. ప్రతాప్కి. ప్రతాప్ రారా. ప్రతాప్ తేజ్ ఇద్దరు రండి ఒకసారి. మంచి పిల్లలు అంటే కలవడంతోనే అట్లా హృదయానికి దగ్గర అయిపోయారు అంతే. అతని పేరు తప్ప నాకేమీ తెలియదు ఇప్పటివరకు. ఇంకోటి తెలుసుకోవాలని కూడా లేదు. నువ్వు ఒక్కటి సజెస్ట్ అయ్యే ఇష్టం చూస్ సంబడి. అయ్యా మీరు ఒకసారి రండి రండి రండి. కాదు నాయనమ్మకి ఇప్పేవా? అగో నాయనమ్మ రా. లేదు వస్తుంది ఆమెకి ఎంత ఇష్టమో వస్తుంది. జస్ట్ కుర్చీ తీసేస్తే అయిపోయాయి. ఇస్తాను ఇచ్చాను తెలియదు. సో మా నాయనమ్మ నాకు చాలా ఇష్టం. మైత్రి వాళ్ళ నాయనమ్మనే, కానీ మేము చాలా ఫ్రెండ్స్ అయిపోయినాం. ఆమె నాకు చాలా గౌరవాన్ని ఇస్తుంది, నేను ఆమెకు పూర్తి గౌరవాన్ని ఇస్తాను. దా ఇట్రా. అగో ఈయన ద్వారా ఇప్పించు. ఇది మన పుస్తకమే, నువ్వు రాసిందే. మంచిగుందా? చెప్పేదన్నా చెప్పు. నా పేరు అజ్రమ్మ. ఇంకే ఇందరిని చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు సామి, నా మనవరాళ్ళు నన్ను దాస్తున్నావు. నా మనవడు అక్కడ ఉన్నాడు, నా కోడలు అక్కడ ఉన్నది, అమ్మ అక్కడ ఉన్నారు, అందరు అమ్మలే. ఇంతకు నేనెవరు? నీ పేరు? నేనెవరు? నువ్వు సామి బావంచాని. నువ్వు కోట్ల మంది నీ చుట్టూన్నారు, కోట్ల జనాలు నీ చుట్టూన్నారు. నువ్వు దేవునివి. అట్లా ఎప్పుడు అడ్మైర్ చేస్తూ ఉంటుంది అంతే. ఆమెకేం తెలియదు నేనేం చేస్తున్నాను. ఎప్పుడు డౌట్ వీడు నా మొదలు చేసుకుని ఉంచుకుంటాడా లేకపోతే తోలేస్తాడా చూడడానికి డౌట్ఫుల్గా ఉంది. నాకు ఎన్నెన్నో అనుమానాలు. ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు అడిగింది. అన్నీ ఆమెకు చెప్పి నేనున్నంత వరకు నేను ఎవరెవరు చేయబట్టుకున్నానో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాకే ఎక్స్పెక్టేషన్ లేదు అంతే. సార్ కన్నమ్మ హరి రారా దా. ఒకటి నా మైథిలి నాకు కోసం ఇది ప్రసాద్ గారికి ఊరికి ఇది నేను పర్సనల్గా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రసాద్ గారు నాకు 30 ఏళ్ళుగా పరిచయం. మీ వైఫ్ వచ్చిందా? అమ్మ వచ్చింది. రండి రండి రండి, నాకు కనబడలేదు. రండి రండి. నాకు ఒక మాట చెప్పు మన పరిచయం గురించి. దగ్గర పెట్టు. హరి దా, ఊరికే నిలబడు. ఎవరైనా వాళ్ళు మాట్లాడుతున్నది ఆచరిస్తున్నారు అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి కలుస్తాను. 30 years బ్యాక్ పరిచయమైన కాంత్ అది ఏమాత్రము తేడా లేకుండా అట్లాగే ఉన్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తాం, ఎక్కువ మాట్లాడుకోము, కలుస్తాం. ఓకే అంతే, ఎప్పుడు ఇంతే. అంటే నిజంగా మేము చాలా మాట్లాడుకొని ఇప్పుడు మౌనంలో ఉన్నాం అంతే. చూసుకుంటే ఒకసారి హాయ్ చెప్పుకోవడం, కానీ పూర్తి ఆచరణ. తను చెప్పింది తాను చేస్తాడు, నేను చెప్పింది నేను చేస్తాను. సాధ్యం కాకపోతే కాదని చెప్పడమే. ఇదేమంటారు, పూర్తి హృదయ సంబంధమైన స్నేహం మనందరిది. ఇక్కడ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఒకరి వల్ల ఒకరికి లాభం ఏం లేదు, ఒకరి వల్ల ఒకరికి విముక్తి ఉంది తప్పకుండా, అది క్లియర్. సో నా నుంచి మీకు శాశ్వత విముక్తి కలగాలని కోరుకుంటూ, మీ నుంచి నాకు శాశ్వత విముక్తి అయ్యే ఉందని చెప్తూ ఏదైనా మాట్లాడుకుందాం. పిలుస్తున్నా. విమల, నవీన్ రానా. నవీను నాకు మైథిలికి మా పిల్లలు ఇద్దరు. ఒకసారి మమ్మీ అని పిలువు, పని అయిపోతుంది. శివయ్య, శివన్న ఏడి?
రా అమ్మేది అమ్మ రండి. శివన్న కూడా ఊరికే ఒక మాట చెప్పుకోకూడదు కానీ ఏమీ చదువుకోలేదు. జీవితంలో చాలా కష్టాలు పడి ఎక్కడెక్కడో తిరిగి లారీలు పనిచేసి లారీ డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు ఒక చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించి ఎంతోమందికి ఉపాధిస్తూ చాలా హృదయాన్ని అట్లా ఓపెన్ చేసి పెట్టాడు. సో అదే అదే నేనంటే ఎందుకు అకారణమైన ఏమంటారు గౌరవం, ప్రేమ. అది ఎందుకు ఒక మాట చెప్పు. ఎందుకంటే అది నాకు ఎప్పుడు చెప్పడు, వచ్చి ఊరికే అట్లా హగ్ చేసుకుంటాడు, అన్నీ వదిలేసి వచ్చేస్తాను నీ దగ్గరికి. ఏదైనా పని చేద్దాం అంటే ఊరికే నిష్క్రియాపరుడు కాదు, డేంజరస్ ఫెలో. దగ్గర పెట్టుకో. అలాగే ఇట్రా శివన్న అక్కడ చెప్పు, నాకొద్దు. చెప్పు ఏదో ఒకటి. చెప్తున్నా కదన్నా నీతో నేను. ఇది తీయకు, నేను పట్టుకుంటా. ఎందుకనే దాన్ని నేను చెప్పలేను. దాన్ని ఈ చాలాసార్లు నేను ఆలోచించి చూశాను కానీ ఇది కారణం అంటే ఆ కారణం కూడా వెళ్ళిపోతుంది తర్వాత. దాన్ని నేను చెప్పలేను. నీలో ఉన్నదాన్ని, నేను చూసిన దాన్ని, నేను నా మనసులో ఎంతో పెట్టుకున్న దాన్ని ఎక్కడ నేను నా లైఫ్ అంతా నేను ఎక్కడ సబ్మిట్ చేయలేనేమో, దానికి ఆ భావం దొరకదేమో అనిపిస్తుంది. అంతే. నేను ఎప్పుడు అడగను ఎవరిని, అంటే ఏమిటి మన స్నేహం, కలిస్తే అక్కడి నుంచి జీవితకాల స్నేహమే. వాళ్ళు వదిలేయవలసిందే, నేను వదిలేసింది ఎవరిని లేదు. అంతే. సో బాగుంది. ఇంకా ప్లీజ్ సజెస్ట్. ఒక నిమిషం హరి, ఒకసారి రా. అది ఎవరికైనా ఇచ్చేసిరా, ఊరికే పట్టుకుంటారా. ఇదిగో ఇది ఒక పుస్తకం విమలా నవీన్కి ఇచ్చేసి. నవీన్ ఏడ్రా, వీడు. సో నవీన్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్, గుడ్ హార్టెడ్ పర్సన్. అంటే మా ఇద్దరి మధ్యన ఎన్నో చాలా రహస్యమైనటువంటి చర్చలతో స్టార్ట్ అయ్యి వాడు అన్నీ వదిలేసి నేను ఉన్న ఇంటి దగ్గరకు వచ్చి చిన్న రూమ్ తీసుకుని ఉండి వాడికి ఏదో సమస్య వస్తే ఏది సాల్వ్ చేయలేకపోతే నేను ఏదో మాట చెప్తే అట్లా ఏదో జరిగింది. అదంతా అనవసరం. ప్రస్తుతం బాగున్నావు కదా? చాలా బాగున్నా. ఒక మాట చెప్పు. అన్నీ వదిలేసి వచ్చా, ఎందుకు ఏం జరిగిందో తెలియదు కానీ అనిపించింది అట్లా, అంతే. అనిపించింది, వచ్చేసా, అంతే. అంతే. ఏం అడగలా, ఏం చెప్పలా, ఏ ప్రామిస్లు ఇలా, అంతే. నేను ఎవరికి ఏ ప్రామిస్ చేయను. అంటే నేను ఎప్పుడన్నా డ్రాప్ అయిపోవచ్చు, అందుకని డోంట్ ట్రస్ట్ మీ. అంటే మామూలు విషయం చెప్తున్నా. అంటే నేను ఎవరికి ఏ ప్రామిస్ చేయను. సాధ్యమైన చేయడమే, మళ్ళీ ప్రామిస్ ఎందుకు, ప్రామిస్ అంటే అతి పెద్ద అబద్ధం అని. అట్లా. తర్వాత రంజిత్ ఒకసారి రా. మన శ్రీధర్ రంజిత్ శ్రీధర్. తర్వాత రామ్ ఒకసారి రా. రామ్ రా ఒకసారి. ఇది అయిపోతే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ సుత్తి వేసుకుందాం. రామ్ రా. ఈ ముగ్గురు కలిసి ఎవరికన్నా పుస్తకం ఇద్దాం. రంజిత్ రా, నువ్వు కూడా. ఎవరికైనా మీరే ఇవ్వండి పిలిచి, మీకు నచ్చిన వాళ్ళకి. అయ్యా రండి రండి. ఆయన కూడా నాకు ఎవరో తెలియదు, ఒకసారి ఎప్పుడో చాలా లేట్ నైట్ అట్లా వచ్చారు, ఊరికి చూసుకున్నాం. ఆయనకి ఏదో అర్థమైంది అని నాకు అర్థమైంది. అది ఎక్కడో ఉందిలే, పట్టించుకో. ఇది ఉంది, ఇటంటారండి. ఓ పని తీసేద్దాం, ఇది తీసేసి చెప్తా. తీసేయాలి, ఇది అడ్డం. ఇది మనకి ఇటు ఎనికి జరుపు, ఎనికి అక్కడ నిలబడండి. ఇంకా ఇది అక్కర్లే. నో 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 కింద నో నో. ఏదో ఒకటి మాట్లాడండి. ఇచ్చేసి నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను వీడియోస్. సో ఆ రకంగా వెళ్ళి హైదరాబాద్లో ఆయన కలవడం జరిగింది. నెక్స్ట్ ఆయన రాసిన ఆత్మదర్శనం అనే బుక్ దిలీప్ గారికి ఇచ్చాను. ఆ దిలీప్ గారు అడిగారు ఆయన నెంబర్, ఒక 25 బుక్స్ కొంటానని. సో ఆ రకంగా ఈ జర్నీ సాగింది. అంటే చాలా సంతోషం. అంటే పెద్ద చెప్పుకోవడానికి ఏముండదు. చాలా
ఇంకొక బుక్ ఉంది. ఎవరన్నా వచ్చి నాకు మైథిలికి ఇవ్వండి. మీ అమ్మేది, మా అత్తేది? అమ్మ ఇచ్చింది. బిడ్డ నువ్వు రావే, నువ్వు రా బిడ్డ, నువ్వు రా ఫస్ట్. ఒకసారి నా బిడ్డకు సపోర్ట్ కొట్టండి పాపం. అంటే ప్రస్తుతం నా చేత బాధింపబడుతున్న ప్రాణి. అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వద్దని తను అడాప్ట్ చేసుకున్నా. అంటే వరుసకి మరదలే అని మైథిలన్నా ఎవరన్నా నథింగ్ డూయింగ్. ప్రస్తుతం నుంచి నా బిడ్డ అని చెప్పేసిన. సో అట్లాంటి వాత్సల్యం కూడా నాకు ఏర్పడ్డది. దీన్ని బంధంగా మార్చుకోకుండా నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. ఏ బంధం లేదు. తను నా నుంచి ఏమంటారు డిపెండెన్సీ నుంచి బయటపడడానికి తనకు చాలా ఒక యూట్యూబ్ ఛానల్ ఎడిటింగ్ నేర్చుకుంటుంది. నాతో బోరంగా తిట్లు తింటుంది, నందు తిడుతుంది. ఒక గొప్ప కార్యక్రమం నడుస్తుంది ఎవ్రీడే. సో ఇది మా ఇద్దరికి మమ్మీ పప్ప. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ కదా. ఏ ప్రయత్నం లేకుండా చక్కగా కూతురు దొరికింది. ఇప్పుడు ఆశ్చర్యపోతా, మైథిలి కూడా అంటది పప్ప పిలుస్తున్నాడు పో అంటది. అంటే మెల్లగా ఓన్ చేసుకున్నారు. బికాజ్ ఐఎమ్ కన్సిస్టెంట్. నా లవ్ అనేది నటన కాదు, నిజంగానే షీ ఈజ్ మై డాటర్. తర్వాత షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఫైట్ విత్ మీ. నా ప్రయత్నం అంతా తను ఇండిపెండెంట్ చేయడానికి. అందుకే వచ్చిన టీషర్ట్ బిజినెస్ లాంటిది తన పేరుతో స్టార్ట్ చేసిన. సో మీరు ఎప్పుడన్నా టీషర్ట్ కొనుక్కోవాలంటే నన్ను సంప్రదించండి. సో దట్ షీ విల్ మేక్ సమ్ మనీ. అట్లా అంటే మన ఇంటి పిల్లని మనం, ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు ఆధారపడడం నా దృష్టిలో చాలా దారుణమైన బానిసత్వం. అది ఎవరి మీద ఆధారపడద్దు. సరే ఆత్మజ్ఞానం తర్వాత ముందు ఆర్థిక జ్ఞానం కొంత కలిగితే కొంచెం ఫుడ్ బెడ్తో పని స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఒక మాట చెప్పు, ఏదో ఒకటి చెప్పు. పప్ప అని ఒకసారి అందరు అను ఒకసారి. చాలా సంతోషం మీరందరూ బుక్ లాంచింగ్కి వచ్చినందుకు. థ్యాంక్స్ టు ఆల్ అండ్ పప్పా కూడా. ఓకే బేటా, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. నాకు ఇచ్చినట్టు ఇది మా పుస్తకం దాచిపెట్టి నేను తీసుకున్న తర్వాత ఒకసారి రామ్మా. అదే అది అత్తమ్మ ఏది పిలు తీసుకురాపో, మర్చిపోలే. మళ్ళీ మాకే ఇచ్చేయడం మీరు ఊరికి. అత్తమ్మ ఏది బెట్టా, ఏదిరా అమ్మేదిరా, పిలు అది అక్కడ పెట్టేసి ఇంకోటి అక్కర్లేదు, ఉన్నాయి. అంటే అక్కడి నుంచే కాకు, అదే పట్టుకుని అందరికి చూపిస్తాను. ఇట్లా రమ్మను ఇనాగ్రేషన్ అంతే, ఇది ఇట్లా రమ్మను. ఇది బుక్ ఇనాగ్రేషన్ అంతే. రామ్ తొందర వచ్చేస్తే పిలుస్తాను. ఇది మా తరఫున ఇద్దరు మాతృమూర్తులకి. సో నా జీవితం అంతా ఆడవాళ్ళ మధ్యలో నడుస్తుంది ప్రస్తుతం. ఓ పక్క కన్నమ్మ, ఓ పక్క నా బిడ్డ, ఓ పక్క మా అమ్మ, ఓ పక్క అత్తమ్మ, ఓ పక్క నాయనమ్మ. సో ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ ఛాలెంజింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడి నుంచే మీ పాదాలకు నమస్కారం మీరు చేసిన సేవకి. తర్వాత చివరిగా టైసన్ ఒకసారి రా. టైసన్ ఏడి? వెంకటేశ, టైసన్కు బుక్ ఇద్దరు. మా అమ్మ అది వదినమ్మేది, రా తొందర రా. చెప్తా, అదే చెప్తున్నా. సో టైసన్ మొట్టమొదటిసారి ఈ పుస్తకానికి అన్ని బొమ్మలు వేసాడు. నేను ఊరికి అడిగితే వేసాడు అంతే. నేను చెప్పాను నువ్వు ఎలా వేసినా నాకు ఓకే, ఇది జడ్జిమెంట్ చేయడం కాదు, నీ పుస్తకం అనుకుని అంటే దాంట్లో ముందు మాట కూడా రాశాడు. ఆ ముందు మాట చాలా లిబరేటింగ్ ఉంది అసలు. అంటే అన్నతో నేను పని చేయాలనుకుంటున్నా, చేయకపోయినా ఓకే, చాలా జరగవచ్చు కానీ జరగకపోయినా పర్వాలేదు. అంటే ప్యూర్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో రాశాడు. నువ్వు ఒక 2 మాటలు చెప్పాలి. నేను చూసిన బ్యూటిఫుల్ సోల్ ఇది. అట్లా చాలా సంతోషం. నేను కింద కూర్చుంటే ఏమనుకోవద్దు, ఎవరన్నా కూర్చోంటే కూర్చోవచ్చు, అంతే అయిపోయింది ప్రస్తుతానికి. ఒక బుక్ తీసుకో చెప్తా, ఇంకా లాస్ట్ ఒకసారి మీరు వస్తారా? ఇట్లా ఊరికి రా. నేను ఎందుకు పిలిచానంటే ఐడెంటిటీ తీసేస్తావని, పట్టించుకోకు, జస్ట్ ఊరికి రా. కన్నమ్మ ఆవిడకి ఒక బుక్కి. సో తను ఇక్కడే శివ సన్నిధిలో తను చక్కగా సర్వీస్ చేస్తుంది, నిష్కామ కర్మ. సో దానికి అంటే అలా చేయడం చాలా గొప్ప విషయం. ఏదో వస్తుందని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆనందం కోసం చేసే వాళ్ళు డేంజరస్ పీపుల్. అందుకని ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఎస్. సో దిలీప్ గారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది అస్సలు నేను 5 o'clock బయటకు వస్తే ఆశ్చర్యపోయాను. అసలు హరి లోపలికి వచ్చి చెప్పాడు, మస్తు అరేంజ్మెంట్ చేసిర్రు, అసలు పెళ్లిలాగా ఉంది అని. నాకు మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, అంటే అంత బాగుంది సెటప్. దండలు ఉంటే కన్నం వేసుకుందామానే. అయితే ఓకే. సో మీరందరూ వచ్చినందుకు ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఎన్నో లక్షల సార్లు చెప్పాను, ఐ జెన్యున్లీ టచ్ ఎవ్రీబడీస్ ఫీట్. రెండవది, పుస్తక రచన అన్నది ఒక ధ్యాన ప్రక్రియగానే చూస్తున్నా. దాంట్లో ఉన్న మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు నా శ్రద్ధ మారనీయకుండా ఉండటమే నేను చేసే చిన్న ఎరుకతో కూడినటువంటి ఒక ప్రయత్నం. ఓకే. సో నేను ఇంకా చాలా పుస్తకాలు రాస్తాను. దాని అర్థం ఏదో ప్రూవ్ చేయడానికి కాదు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఇన్ ఫైటింగ్స్. అంటే పనికిరాని విషయాల గురించి గాసిప్ చర్చిస్తూ, లేకపోతే కుటుంబ విషయాల గురించి గొడవలు పడుతూ, ఒకరి గురించి చాడీలు చెప్తూ, లేకపోతే దేని గురించో బాధపడుతూ, అతిగా ఆలోచిస్తూ జీవించడం కంటే ఎంటైర్ ఫోకస్ని ఒక దగ్గర తీసుకొస్తే చాలా బాగుందనేది నాకు తెలుస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు ఎన్ని పుస్తకాలు అంటే, నేను ఎప్పుడు ఒకటే అక్షరం రాస్తున్నా, అవే పుస్తకాలుగా మారుతున్నాయి. ఇక్కడ కూడా ఈ 7 రోజుల్లో ఐ స్టార్టెడ్ రైటింగ్ అనదర్ బుక్. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఇంకో బుక్ తీసుకొస్తా. ఇది జీవితకాల ప్రయాణం. నాకు సాధ్యమైన 500 పుస్తకాలు ఎందుకంటున్నా అంటే దట్ మచ్ టైమ్ అండ్ పొటెన్షియల్ ఐ హ్యావ్. ఇది ఎవరు రోజు ఏదో మన 500 పుస్తకాలు రాసి గిన్నెస్ రికార్డ్ దానికోసం కానే కాదు. అది అంతకంటే స్టూపిడిటీ ఇంకోటి లేదు. మనం చెప్పాలనుకున్న విషయాలు ఈ జనరేషన్లోనే అందకపోవచ్చు. మేబీ రమణ మహర్షి ఎప్పుడో చెప్పిన ఉపదేశారం ఇప్పుడు ఎవరకు ఉపయోగపడుతుంది, బికాజ్ ఇట్ గాట్ ప్రింటెడ్. అందుకని ముద్రించబడ్డ అక్షరానికి అంత శక్తి ఉంటుంది. నేను దాన్ని గుర్తిస్తున్నాను. అట్లాగే రికార్డ్ అయిన ఒక వీడియోకి కూడా చాలా శక్తి ఉంది. అందుకే సూర్యుడు ఎట్లా వస్తాడో ఎట్లా వెళ్తాడో అట్లా ప్రతిరోజు ఒక వీడియో పెడతాను. ఎన్ని పనులు ఉండి కూడా నేను ఆ పని చేస్తాను. సో ఇదంతా నిష్కామ కర్మలో భాగమే. ఏం చేసినా ఏదో బెనిఫిట్ వస్తుంది, దాన్ని ఆస్వాదిస్తాను. అంతేగాని బెనిఫిట్ కోసమే చేస్తున్నది కాదు. ఈ ప్రదేశం చాలా బాగుంది. మొట్టమొదట చాలాసార్లు ఈ చర్చ వచ్చింది, అరుణాచలంలో చేస్తే ఎక్కడ చేయాలి అంటే నేను ఆలోచించను. మరి లేకపోతే ఎట్లా చేస్తాం, లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ చేసినా పర్వాలే. ఎందుకంటే ఈ భూమంతా పుణ్యక్షేత్రమే అని అనుకుంటున్నవాడిని నేను. ప్రత్యేకంగా ఒక నేల ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, అట్లా ఏం లేదు. మన శరీరం అంతా ఇంపార్టెంటే. అందులో మనం కొన్నిటికి ఇంపార్టెన్స్ ఇస్తాం బికాస్ వీఆర్ పార్షియల్. అందుకని ప్రకృతి పరంగా ఉన్నదే అరుణాచలం అని ఎన్నోసార్లు చెప్తున్నా, అది నా అనుభూతి. ప్రకృతి పరంగా ఉన్నదే భారతదేశం, అన్ని దేశాలు భారతదేశంలో అది నా అనుభూతి. కొన్నిటిని ప్రూవ్ చేయలేం, ఎందుకంటే మ్యాప్ మీద వేరే దేశాలు కూడా కనిపిస్తున్నాయి, అరుణాచలం పక్కన వేరే ఊర్లు ఉన్నాయి. అట్లాగే మనం వేరువేరుగా కనిపిస్తున్నా, సో మనం చూడ్డానికి వేరువేరుగా ఉన్నా మనందరం మూల శ్రోత ఒకటే. అది మనం గుర్తిస్తే సరిపోతుంది. ఒకటి వ్యక్తిగతంగా మనం చేస్తున్నది ఏమి లేదు. ఒక దీపం వెలిగించడం వెనుక సమస్త విశ్వం యొక్క సపోర్ట్ ఉంది అని నేను నిరంతరం గుర్తిస్తాను. గుర్తిస్తూ ఉన్నందుకు నిరంతరం నాలో ఏ ఎగ్జైట్మెంట్ కానీ లేకపోతే ఒక పెళ్లి బుకే ఒక ఆనందం కానీ ఏమి ఉండదు. ఒక న్యూట్రాలిటీలోకి వచ్చి ఒక మైండ్ నిలబడుతుంది. ఇప్పుడు మిగిలింది నిష్కామకర్మని. జీవితకాలం ఏదన్నా ఉందంటే ఇంట్లో 100 సార్లు చెప్పిన మాట, ప్రస్తుతం నాకున్న ఏకైక పని మాత్రమే. ఇక వేరే దాని మీద నాకు అన్నిటి మీద మనసు వెళ్ళిపోయింది. సో ఏదో తినడము, ఒక మూలం కూర్చోవడం, నా ధర్మాన్ని నేను నిర్వర్తించడం, అది చేస్తున్నాను. ఎవరున్నా చేస్తాను, ఎవరు లేకపోయినా చేస్తాను. స్పందన ఉన్నా చేస్తాను, లేకపోయినా చేస్తాను. గుర్తింపు ఉందా చేస్తాను, లేకపోయినా చేస్తాను. డబ్బు వచ్చినా చేస్తాను, లేకపోయినా చేస్తాను. ఎందుకు? నిష్కామకర్మ అన్నది ఇష్టాయిష్టాలకు అతీతము. సత్యము ఇష్టాయిష్టాలకు అతీతము. సాక్షి అంటేనే ఇష్టాయిష్టాలకు అతీతము. ఇష్టాయిష్టాలంతా మనసులోనివి, ఇష్టాయిష్టాలకు అతీతము ఆత్మలోనిది. అందుకని ఇది పూర్తిగా మూలానికి సంబంధించిన వ్యవహారం. అర్థమైతే అదృష్టం, అర్థం కాకపోతే అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అదొక అదృష్టం. ఒక 10 minutes ఎవరన్నా పిచ్చాపాటిగా మాట్లాడతా అంటే చాలా సంతోషం. తర్వాత చరణ్, ఐశ్వర్య ఒకసారి రండి. చరణ్ ఏడి, ఒకసారి రానా. కన్నమ్మా
రావు ఒకసారి రా. చరణ్ ఐశ్వర్య కూడా నా మిత్రులు. ఒక పుస్తకం వాళ్ళకి అందజేయి రావు. ఆ తర్వాత రాను రాను అనుకొని మళ్ళీ వచ్చేసారు. ఎంత బాగుంది కదా చరణ్, బాగుంది కదా. ఒక మాట చెప్పు, పిలు పావని ఒకసారి రా. ఇంతమంది మైండ్లెస్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది. అవును, ల్యాప్టాప్లో ఉన్నాయేమో చూసుకో. ఇచ్చేసి ఏమైనా ఉందేమో. చెప్పు, ఒక మాట చెప్పు. ఒక మంచి మాట ఉన్నాడు మిత్రుడు, ఇంతమంది మైండ్లెస్ పీపుల్ అని. ముషన్ అనేటటువంటి పదంతో మన వాడు నోట్స్ ఆఫ్ ముషన్ అనేటటువంటి గ్రంథం, ప్రప్రథమ గ్రంథం. అందులో అంటే మనం అసంతలో ప్రతీకారం చేయలాగా అసలు మెదడుతో ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. దాని గురించి రాయబడేటువంటి పుస్తకం నోట్స్ ఆఫ్ ముషన్. ఆ మాట చాలా అద్భుతంగా వాడాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షం వస్తుంది, వర్షం ఏమి రాదు, కూర్చుందాం, ఏం కాదు. రామ్ ఎక్కడున్నాడు? రామ్ రూమ్లోకి వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడా? అది తెలియదు నాకు, అందుకని. బెటర్ రామేడి? ఇంకెవరన్నా ఊరికే ఒక మాట మాడితే మాట్లాడండి, వరుణదేవుడు కటాక్షించే లోపు. ప్లీజ్ గో హెడ్. వర్షం వచ్చింది, మీకు ఇంక నుంచి అన్ని సక్సెస్. ఇంకా ఇలాంటి బుక్స్ ఇంకా ఇంకా రాయాలి, అందరినీ ఇన్స్పైర్ చేయాలి. సో అందరికీ అది హెల్ప్ఫుల్గా అవ్వాలి. సో ఆల్ ది బెస్ట్. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. సక్సెస్ లేదు, పాడలేదు, ఇన్స్పైర్ చేసేది లేదు, ఎవరి జీవితాన్ని ఉద్ధరించలేదు. ఎవడి వల్ల ఎవడు మారడు. జస్ట్ మన ప్రయత్నం, జస్ట్ ఒక పిట్ట కూస్తూ ఉండగా ఎవడో వింటాడు కదా, అట్లా. అందుకే 500 పుస్తకాలు అంటున్నా. లేకపోతే 2 అక్షరాలతో మారరా. అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకోకు, చాలు. ఇంకేం అక్కర్లేదు. ఒకటి అర్థం చేసుకుంటే. అర్థం కాదు కాబట్టి కథలుగాను, పాటలుగాను, మాటలుగాను, ఉపమానాలతో, ఉపమేయాలతో గొప్ప గొప్ప వ్యక్తులను ఉటంకిస్తూ చెప్పాలి కదా. అప్పటికీ అర్థమవుతుందో కాదో గ్యారెంటీ లేదు. అందుకని సక్సెస్ అన్నది నా జీవితంలో అసలు లేదు. దాన్ని ఎప్పుడో బొందబెట్టేసిన. సక్సెస్ లేదు, పాడలేదు. అదంతా ఊరికి కపోల కల్పన. ఆ నోట్స్ ఆఫ్ మిషన్ రాస్తున్నప్పుడు ఆ లైన్స్ కొట్టి, ఆ పేపర్ మీద లైన్స్ కొట్టి దాని తర్వాత పెయింట్ చేస్తుంటే నేను అడిగాను అప్పుడు జేఎన్టీ హాస్టల్లో. ఇంకా అప్పుడు అది ప్రింటింగే కాదు, అది ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇలా ఎందుకు రూల్స్ కొట్టినవి ఉంటాయి కదా ఆల్రెడీ, తీసుకొచ్చి దాని మీద పెయింట్ చేయొచ్చు కదా. అప్పుడు అన్న నేను ఊరికే చేస్తున్నాను, ఏ పని నేను అప్పటికే నాకు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను, దానికి సమాధానాలు డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే దాని తర్వాత 10 years తర్వాత కూడా నేను కలిసినప్పుడు చెప్పిన సమాధానానికి అదే, ఈ రోజుకి అదే ఉన్నదే. అది లేదు అంటే ఇప్పుడు ఆ రోజు అది నోట్స్ ఆఫ్ మిషన్ అనేది ఆ బుక్ లాంచ్ అవుద్దో తెలియదు, రిలీజ్ అవుద్దో, పబ్లిష్ అవుద్దో లేదు తెలియదు. బట్ కంటిన్యూ ఓకేనా? నేను బాత్రూమ్కి వెళ్తా, పిలిపించు. ఒక విధంగా నాకు తెలిసి ఉపదేశారం ఇప్పుడు లాంచ్ అవుతుందేమో, కానీ మీ ఉపదేశారం అదే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇది పేర్లు మారుతున్నాయి, విషయం ఎప్పుడు మారదు కాబట్టి మనం దాంట్లో పర్టికులర్గా ప్రతి ఎమోషన్ గురించి ఉంది. అవును, అయినప్పటికీ వచ్చేది నేనే చెప్తున్నా. రకరకాలుగా చెప్పబడడం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అంతే. అట్లా అన్ని చక్కెరతో చేసిన రకరకాల స్వీట్లు ఉంటాయి కదా, ఉన్న చక్కెరే లోపట, లేదా బెల్లం ఉంటుంది అంతే. అది తీసేస్తే స్వీట్ ఏది? నువ్వే. నేను 2-3 సార్లు పిలిచిన, ఎవరన్నా ఒక ఊరికే మాట్లాడండి. అయ్యా మాట్లాడతారా? కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి అంతే. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తా. లేదు ప్రతాప్ మన
ఏమైంది ప్రాబ్లం ఏంది? నేనే రాసిన. అవునా, మీరే రాశారా? చాలా సూపర్. ఎందుకు అరుస్తున్నారు? రాశారు అందుకే. ఇది యాక్చువల్ గా ఒక ప్రాంక్ చేసినాం, మరి గంభీరంగా ఉందని నవ్విద్దామని అట్లా. ఇది దిలీప్ గారు సౌజన్యంతోనే చేయబడ్డది. ఒకసారి దిలీప్ గారు సపోర్ట్ కొట్టండి. అయితే రామ్ ఒక్కసారి రావా? మైక్ కంటే అరిస్తేనే బాగుంది హాయిగా. అవునా, మైక్ ఏది? అయ్యా సార్ మాట్లాడండి ప్లీజ్. లేదు థ్యాంక్ యూ. అయినా సరే రీజానే పిలుపు అంటే హృదయంలో అనుకోండి. అంటే మనం ఎలాంటి భావనల్లో కొట్టుకుపోవద్దు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అదొక్కటే అడ్డం మనకి. 4 years నుంచి రాస్తున్నాను. ఎవ్రీడే రమణ సంథింగ్ రాయడం, ఎక్కడో కొటేషన్ చూడడం, సో ఆ డైరీ తీసుకొని వచ్చి ఇక్కడ రమణల దగ్గర పెట్టేసి ఎక్కడో ఒకటి పెట్టి మళ్ళీ నాకు చెప్పి ధ్యానంలో కోరుకుంటూ ఉన్నాను. రామ్ మాట్లాడే తప్పకుండా మనం మెయిన్ కాన్సెప్ట్ కలిపి మెయిన్ లేదు, బుక్లు అంతే కావాల్సిన కొనుక్కోండి అంతే, ఫ్రీ అయిపోతుంది అంతే. లేదు ధ్యానం చేసుకొని రమణాశ్రమం బుక్ స్టాల్లో వెళ్ళాను. అక్కడ కొన్ని బుక్స్ కొన్నాను. కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత కౌంటర్లో మనకు ఒక ముసలాయన ఉంటాడు, బుక్స్ అన్ని ఇచ్చారు. ఆ బుక్స్ అంతా బిల్లింగ్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ బుక్లు కొట్టి ఒక బుక్ పెడతాడు, ఒక పాత బుక్. సో ఆ పుస్తకం తీసుకొని వచ్చేసాను. మళ్ళా రమణ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు స్ఫురణకు వచ్చింది. రమణులను అడిగాను కదా, నేను నీ పుస్తకాలు ఏవి తీసుకురాలేదు, నేను రాసినవి నువ్వు ఉన్నావని చూపించు అని అడిగాను. సో అప్పుడు ఆ పుస్తకం తీసుకొని చదివితే శివవాచక కోవయ్య అనే పుస్తకం. అందులో మనం ధ్యాన స్థితులు ఎలా చేయాలా, ఒక సాధనా స్థితులు అన్నీ ఉంటాయి. సో ఆ రోజు అక్కడి నుంచి కదలకుండా ఆ పుస్తకం మొత్తం చదివితే కూర్చున్నాను. అంటే రమణులు ఇక్కడే ఉన్నారు అని చెప్పడానికి నాకు దొరికిన ఒక దృష్టాంతం ఉంది. దాని తర్వాత ఈ 3 నెలల పాటు అంటే జూలై 16 తర్వాత ఈ రోజు వరకు అనేక చిన్న దృష్టాంతాలు ఉన్నాయి. సో ఇదే క్రమంలో కాంగ్రెస్ గారి సాయి డాక్టర్స్గా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. ఈ ఒక 3 సంవత్సరాలుగా ఆయన గారి యూట్యూబ్లో అన్ని చూస్తూ ఉన్నాను. రియలీ హీ ఈస్ ద లివింగ్ ఎంబాడిమెంట్ ఆఫ్ రమణ అనిపిస్తుంది. థ్యాంక్ యూ రిసా గారు. ఈరోజు నేను మీ కుటుంబంలో థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు నేను ఒకసారి ఒక మాట మాట్లాడుకుంటుండగా ఈ ప్రాంక్ గురించి ఏదో ఆలోచన వస్తే ఆలోచన తుడిచేయడం మన పని కదా, ఇంకోటి పెద్ద హార్మ్ ఏం లేదని ఊరికే చేశాం. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. వదలేదు. అయితే విషయం ఏంటంటే అన్న ఒక కాంటెక్స్ట్ ఉంది. అంటే ఏం కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు మనసు శరీరం కలవడం ధ్యానం అని నువ్వు చెప్తున్నావు, పద్ధతికి అతీతం అది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నా మనసు శరీరం ఒక్కచోటు ఉంటే ధ్యాన స్థితి కొనసాగుతున్నట్టు. మరి ఇప్పుడు నేను ఫన్ పటాకా అని ఒక ఛానల్ రన్ చేస్తున్నా. దాంట్లో నేనేం చేస్తాను, ఒక హెల్దీ ప్రాంక్స్తో మనిషిని కాసేపు నవ్విస్తాను. ఆ నవ్వుతుండడం కూడా ఒక ధ్యానమేనా అంటే నవ్వే నిజమైన ధ్యానం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా అన్కాన్షియస్గా ఏ పనైనా చేయగలడు. అంటే మనం పరధ్యానంగా ఉంటూ తినొచ్చు, సంసారము చేయవచ్చు, స్నానము చేయవచ్చు, మాట్లాడవచ్చు, సభలో పార్టిసిపేట్ చేయవచ్చు, రోడ్డు మీద నడచవచ్చు. ఎక్కడైనా సరే మనస్సు శరీర సంతులనం లేకుండా చాలా పనులు జరుగుతాయి. ఇక్కడ కూడా ఒకరో ఇద్దరో ఆఫ్ మైండెడ్ ఉండొచ్చు, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, బాడీ ఇక్కడ ఉండొచ్చు. కానీ నవ్వినప్పుడు దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ అన్కాన్షియస్ లాఫింగ్. నవ్వినప్పుడు ఖచ్చితంగా మనిషి మనోశరీరాల సమన్వయం లేకుండా నవ్వడం అసాధ్యం. అందుకే నవ్వడం అన్నది అత్యంత తేలికైన ధ్యాన ప్రక్రియ, ధ్యాన పద్ధతి. అందుకే ఎక్కువసార్లు నవ్వమని చెప్తారు, సో దట్ యువర్ మైండ్ అండ్ బాడీ కమ్స్ టుగెదర్ అని. తద్వారా ఫన్ పటాకా ద్వారా రామ్ చేస్తున్న ప్రయోగం కూడా ఒక చిన్న ధ్యాన ప్రక్రియనే. నువ్వు కూడా ఒకసారి మాట్లాడు, పర్వాలేదని నేనే చెప్తే సరే అన్నాడు. ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ అన్న.
అందరికీ నమస్కారం. నా పేరు రామ్. నాకు ఫన్ పటాక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ప్రాంక్ వీడియో షూట్ చేస్తుంటాము. ఈ అన్న దగ్గరికి వచ్చి వీడియో చేస్తుంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వేందన్నా మొత్తం అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు. అటు నుంచి ఇటు వచ్చడం కాదు, ఇప్పుడు అన్న చెప్పింది కదా, నవ్వడం కూడా ధ్యానం కిందకి వస్తుందని. సో మీరు చూసుండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆధ్యాత్మికత గురించి చూసే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ సీరియస్ మైండ్తో ఉండొచ్చు. అంటే లైఫ్ గురించి ఏదో తెలుసుకోవాలని చెప్పి తెలుసుకోండి, బాగుంటుంది. అన్న చెప్పినప్పుడు తెలుసుకోండి, ఇంకా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. అండ్ అట్లే ఆ తెలుసుకుంటున్న ప్రాసెస్లో మీకు కొత్త ధ్యాన ప్రక్రియ మేము సజెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఫన్ పటాక్ ధ్యాన ప్రక్రియ. మీరు అప్పుడప్పుడు అంటే ధ్యాన ప్రక్రియ ఎవరైనా చెప్పొచ్చు కదా. సో నాకు నేను చెప్తున్నా, మీరు ఫన్ పటాక్ ఓపెన్ చేసి మనం చూసేది కాదు, మనకు అక్కర్లేదు, మనం కొంచెం డివోషనల్ ఆధ్యాత్మికత అనుకోవట్లేదు. మీరు ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా నవ్వచ్చు. నవ్వుతున్నప్పుడు ఆ 5 నిమిషాల వీడియోని 8 నిమిషాల వీడియోని మీరు చూసినప్పుడు నిజంగానే ధ్యానంలో ఉన్నట్టే. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెట్టి చూసి నవ్వుతుంది. బాడీ పెయిన్ ఒక దగ్గర ఉంటేనే నవ్వుతుంది కాబట్టి. సో చూసి ఎంజాయ్ చేయడం కోరుకుంటున్నా. అండ్ అన్నతో కలిసి ఎప్పుడైతే వీడియో చేయడం స్టార్ట్ చేస్తున్నా, నేను బుక్ లాంచ్లోనే కలిసిన. ఇట్లా ఆశోపనిషత్తు బుక్ లాంచ్లో హైదరాబాద్లో కలిసి ఇట్లా నాకు ఒక ఛానల్ ఉందని చెప్పిన తర్వాత అన్న మాట్లాడుతూ మన ఇద్దరం కలిసి వీడియో చేద్దామని అన్నాడు. అని ఒక కండిషన్. కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే, చేస్తే జీవితకాలం చేయాలి, నువ్వు 2 రోజులు వచ్చి చేసుకోవద్దంటే కుదరదు. అంటే సరే ఓకే అన్న, నాకు ఎప్పుడు వెళ్ళేటప్పుడు మంత్లీ కనీసం 2-3 టైమ్స్ నన్ను వచ్చి మనం వీడియో చేద్దామని చెప్పిన. దీంట్లో ఒక చిన్న బ్యూటిఫుల్ లాజిక్ ఉంది. జీవితకాలం కాబట్టి ఇప్పుడు చేసి 50 తర్వాత చేసిన జీవితకాలమే. అంటే అట్లా అంటే అర్థం చేసుకుంటే అందులో చాలా వెసులుబాటు ఉంది. వీడియో చేస్తున్నాము. ఆ చేస్తున్న వీడియోస్ అన్న ఛానల్లో ఉంటాయి. ఫోటో తీసుకుంటారు, ఎక్కడో చోట పడుతుంది. లేదా నీ కెమెరా ఉంటే తర్వాత దిగుదాం. అదిగో వారు ఉన్నారు కదా, ఇస్తున్నారు. నా నాలెడ్జ్ ఎంత లో ఉందంటే, అసలు నాకు నీకు ఇక్కడ కూర్చుని అర్హత ఉందని మీరు అడగచ్చు. అంత లో ఉంది నా నాలెడ్జ్. ఎందుకంటే అన్నని కలిసేంత వరకు రమణ మహర్షి అని ఒక వ్యక్తి ఉన్నాడు నాకు తెలియదు. ఆయన అరుణాచలం ఉండడం విషయం అసలే తెలియదు. అంటే అంత అజ్ఞానంలో బతుకుతున్నాను నేను. సో కలిసి మాట్లాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావు. ఇందాక మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే ఒక మళ్ళీ జీవితకాలం కలుస్తాం. బెంగళూరు వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళాను. తప్పకుండా. నువ్వు ఆ నెంబర్ తీసుకున్నావా? నేను ఆయనతో ఏం చెప్పినా అంటే, భయ్యా ఆయన ఎందుకు రాసిండో మనకు అనవసరం, కానీ ఆయన రాయడం వల్ల మనకి ఎట్లా యూజ్ అవుతుందో నేను చెప్పగలను. ఎందుకంటే నేనే చెప్పగలను, నాకు రమణ మహర్షి తెలియదు కాబట్టి. అన్న వీడియోస్ చూసి కలవక ముందు ఒకసారి శ్రీ రమణీయం అనే బుక్ నేను తప్పకుండా నేను కూడా తెలుసుకొని రమణ మహర్షి తెలుసుకొని తీసుకుంటే బుక్ లో తెలుగు ఎంత భయంకరంగా ఉందంటే, అంటే చాలా పాండిత్యం. ఆ ఆథర్ ఎవరైతే రాసారో, విత్ రెస్పెక్ట్, డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నా, అతనికి ఎంత తెలుగు వచ్చో ప్రదర్శించిండు. నాకు అంత తెలుగు రాదు. నేను 2 పేజీల కన్నా ఎక్కువ చదవలేకపోతున్నా. అంటే నేను కాన్సన్ట్రేషన్ ఇప్పుడు తెలుగు మీద పెట్టాలన్నా, రమణ మహర్షి ఏం చెప్పిండో పెట్టాలన్నా నాకు అర్థమవుతుంది. లేదు, చెప్తున్నా, ఒక లైన్ చదివి ఈ లైన్ లో రమణ మహర్షి ఏమన్నాడు అనేది తెలుసుకోవాలా, లేకపోతే తెలుగులో ఈ పదానికి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. సో అంత కష్టంగా ఉంటే అన్న దగ్గరికి ఫస్ట్ కలిసినప్పుడు ఆ బుక్ తీసుకుపోయి, అన్న ఇది నాకు ఏం అర్థమవుతుంది అంటే, ఇది నీకు అర్థం కాదు, లైట్ తీసుకోవాలని నాకు ఇచ్చేమని అన్నకి ఇచ్చేసినాము. ఇప్పుడు ఈ బుక్ ఉపదేశసారం బుక్ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీ అందరికి అర్థమవుతుంది, హోప్ఫుల్లీ, అందుకే అవుతున్నారు. అర్థమైంది చేయలేపని ఒకసారి, అర్థమైన వాళ్ళు చేయలేపని ఒకసారి. ఓకే రైట్. అంటే కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మాట్లాడినట్టే ఉంటుంది అన్న బుక్ రాస్తే. అవును. ఇప్పుడు నాకు మొత్తానికే 0 నాలెడ్జ్ ఉన్న మనిషిని ఇప్పుడు ఈ ఉపదేశసారం చదివితే కనుక నాకు ఏమవుతుంది అంటే, నెక్స్ట్ ఇప్పుడు శ్రీరామణీయం చదవచ్చు, ఏదైనా చదవచ్చు. అప్పుడు నాకు అంత తెలుగు భాష రాకపోయినా, ఓహో యాత్ర చెప్పదలుచుకున్నది ఇది, ఎందుకంటే నాకు ఎసెన్స్ తెలిసిపోయింది. ఉపదేశ సారం అంటే జ్యూస్. మన రంజిత భయ్య కూడా అక్కడ మేము అక్కడ జ్యూస్ తాగుతున్నాం, ఏది మన ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాం. తాగుతుంటే ఈరోజు ఆరెంజ్ సారం, రేపు ఉపదేశ సారం అని ప్రాసలో మాట్లాడి. సో అంటే సారం అంటే వర్షం పడుతుంది. సో మనం నేను 4-5 బుక్స్ కొనుక్కొని అది చదివి రమణ మహర్షి ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే
నేను సంతరా పండ్ల తోటేసి తోట పండించుకొని పండు అయిన తర్వాత జ్యూస్ చేసుకొని తాగడం లాంటిది. అంత కష్టం ఎందుకు, అన్న జ్యూస్ చేసి సారం చేసిండు కదా, ఇది చదువుతా అయిపోతుంది. సో ఈజీగా అర్థమైంది. నాలాంటి వానికి అర్థమయ్యేలా ఉంది. నేను చాలా లో లెవెల్లో పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా పెద్ద తప్పు అని ఒప్పుకుంటున్నా. సో నాలాంటి వానికి అర్థమయ్యే స్థితిలో ఉంది కాబట్టి అందుకని రాసిండు బుక్. ఆయనకు చెప్పింది ఇది. సో అందుకని నేను బుక్ రాసిండు. ఆయన ఎందుకు రాసిన మనకు అనవసరం, మనకు ఉపయోగపడుతుంది, తీసుకొని చదువుదామని చెప్పిన నేను. నేను దీని గురించి మాట్లాడింది, మనోగతం గురించి మాట్లాడదాం. మనోగతం చెప్పు. సో మనోగతం అనే ఒక ఛానల్ ఉంది నాకు. అన్నను పరిచయ కాక ముందే 2020లో ఛానల్ పెట్టిన. ఈ బుక్ నాలెడ్జ్ ఏం లేకుండా, నా బల్బ్ కూడా నెట్టుందో బుక్ నాలెడ్జ్ ఏం లేకుండానే నాకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, నేను కూడా కొన్ని మాట్లాడతాను. అంటే మనోగతం అంటే ఒపీనియన్ కదా. సో ఇప్పుడు నేను కూడా కొన్ని మాట్లాడతా అని చెప్పి ఛానల్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడను అనమాట నాకు తెలిసినవి. ఫర్ ఎగ్జాంపుల్ మర్యాద అనే టాపిక్ తీసుకుంటే నాకు కొంచెం చిరాకు వచ్చేది మర్యాద గురించి. సో మనం ఎవరింటికన్నా పోతే వాళ్ళు ఇచ్చే మర్యాద, ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు ఇచ్చే మర్యాద, దాని గురించి నాకున్న ఒపీనియన్స్ 40 పాయింట్ రాసుకొని చెప్పేవాడిని. ఇట్లా ఒక 78 వీడియోస్ చేసిన. దాని తర్వాత ఫన్ పటాకలో బిజీ అయిపోయి ఆ ఛానల్ పక్కన పెట్టేసిన. అన్నను కలిసిన తర్వాత నువ్వు ఆ ఛానల్ కంటిన్యూ చెయ్యి, ఎందుకు అట్లా పడేసినావు, మన ఇద్దరం చేసిన టాక్స్ దాంట్లో పెట్టు అని చెప్పిన అన్న చెప్తేనే అది స్టార్ట్ చేసిన. కాకపోతే నాకు సరే, నాకు మీరు జీవితకాలం అని ఒక చెప్పారు కదా, అట్లే నాకు ఒక కండిషన్ ఏంటంటే నేను ఇష్టం ఉన్నట్టు కట్ చేస్తాను వీడియో. మీరు 40 నిమిషాల వీడియో వచ్చినా నేను 10 నిమిషాలు పెడతాను, అంటే నేను ఏమన్నా చేసుకో, 1 నిమిషాలు పెట్టుకొని అని అన్నాను. సో ఇప్పుడు మనోగతం సేమ్ కాంతిరీశ్వర ఛానల్లో ఉన్న వీడియో మనోగతంలో 10 మినిట్స్ ఉంటుంది. నేను ఎడిట్ చేసి పెడతాను, నాకు అదొక ఉన్నది సరదా. ఆ సరదా, ఆ పదం వస్తే దురద, కొంచెం దురద, కొంచెం దురదైన పదం వచ్చింది. సో ఆ సరదా ఉంది కాబట్టి కట్ చేసి పెడుతూ ఉంటాను అంతే. బట్ మీరు మనోగతం చూస్తే కూడా ఒక మీకు ఇప్పుడు టైటిల్ ఏది ఉందో అది ఎసెన్స్ అర్థమైపోతుంది. అది ఒక్కోసారి నన్ను చూసి నేనే శబాష్ అనుకుంటారు, భలే ఎడిట్ చేసిన. అంటే నా వీడియో నాకే ఉపయోగపడుతుంది ఒక్కోసారి. ఒక 3-4 మంత్స్ తర్వాత అన్నతో మాట్లాడే ఇప్పుడు ప్రకృతి ప్రపంచం అనే కాన్సెప్ట్ ఉంది, లేదంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది అనే కాన్సెప్ట్ ఉంది. అవి ఎంత పిన్ పాయింట్ ఉంటాయంటే 10 మినిట్స్ వీడియో చూస్తే అది చాలా, ఇంకా ఇంకేం అక్కర్లేదు, ఆ టైప్ ఉంటుంది. సో మీరు కాంతిరీశ్వర ఛానల్ చూస్తుంటే చాలా మంది చెప్పారు నాకు ఏంటంటే, మా పని అయిపోయిన తర్వాత, పని స్టార్ట్ అయ్యే ముందు మార్నింగ్ లేచినామంటే కాంతిరీశ్వర ఛానల్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటాము అని చెప్పారు. నేను కూడా అదే పని చేస్తా. నేను డైలో అట్లీస్ట్ 2 to 3 hours అన్న వీడియో వింటా. నేను ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చినా అంటే, పొద్దున్న లేచిన తర్వాత అన్న వీడియో ఓపెన్ చేస్తే అది ఒకవేళ 10-15 నిమిషాలు ఉందంటే నేను ఘోరంగా డిసప్పాయింట్ అవుతా. నాకు మినిమం 1-1.5 hours ఉండాలి. అంటే నాకు బండి మీద వెళ్తున్నా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని 10 నిమిషాలకు మళ్ళీ బండి ఆపి నేను వీడియో మార్చలేను కదా. ఒక గంట ఉంటే నాకు ప్రయాణం సరిపోయేంత ఉంటుంది, పనికొచ్చేది ఉంటుంది కంటెంట్. సో అందుకని 1 hour వీడియో చేయండి అన్న. అలాగే అసలు ఇంకొకటి చాలా మంది నాకు చెప్పిన సలహా ఏంటంటే, తక్కువ చేయి ఎక్కువ చేయి అంటే నేను చెప్పిన నువ్వు చూడకు, చెప్పింది ఆనెస్ట్గా. అన్సబ్స్క్రైబ్, విముక్తి పొంది నా నుంచి. రెండవది, నేను టైం చూసుకొని చేస్తలేను. ఒక విషయం పరిపూర్ణంగా ఎక్స్ప్రెస్ చేస్తే ఆపేస్తంతే. మనం భోజనం లాగా 5 ముద్దలు 6 ముద్దలు కడుపు తింటే వరకు తింటాం అంతే. అట్లా ఒక సబ్జెక్ట్ చెప్పాలి కదా. ఎవరో చూస్తారు ఎవరో చూడరన్న థాట్ అక్కర్లే, మనం పరిపూర్ణంగా చేద్దాం. డోర్ కంటే మైక్ కడతాంటే ఇంక రికార్డ్ అయితే. ఓకే రామ్, థ్యాంక్స్. ఆ తర్వాత అందరికి ఇప్పుడు ఇంకొక 2-3 మాట్లాడతారు. కాదు, రాజుగారు ఒక 5 నిమిషాలు మీకు నచ్చింది మాట్లాడండి, మీ పిల్లలు అనుకొని చెప్పండి. నమస్కారం. అయితే మీరు ఉపదేశారం భగవాన్ ఎసెన్స్లో ఎసెన్స్ ఇంకా ఎలా రాశారో సంబంధం కానీ ఎసెన్స్ ఉపదేశారంలో కంప్లీట్ ఎసెన్స్ అంతా ఉంటుందని మీ అందరూ అనుకోవడం చదవడం. ఈ బుక్ చదవలేదు కానీ అది చదివాను. తర్వాత మన పరిపూర్ణానంద కూడా అంటే కాకినాడ ఉపదేశారం, తర్వాత రాజమండ్రి ఉపదేశాలలోని మొత్తం నేను పట్టుకుంటాను అందరికి స్పిరిచువల్ కాయిదాలు ఇవ్వగలిగేది. అంతేకాదు ఏంటంటే భగవాన్ కూడా ఉపదేశాలలో కానీ నేనేవాళ్ళు కానీ హైయెస్ట్ విషయాలు ఈజీగా ఉండేలాగా మనకు అందించారు. ఉన్నది 4 సబ్జెక్ట్ ఇది. అంతేకాదు ఈయన ఉపదేశాలను వ్యాఖ్యానం రాయటంటేనే సామాన్యుడికి సాధ్యం కాదు. దీనికి ఏంటంటే ఆ భగవానే ఇంట్లో వచ్చి రాయించినట్టు అనుకోవాలి మనం.
అంతేకాదంటే ఉద్దేశాలు ఎవరైనా ఈ బుక్ కానీ ఇంకోటి కానీ మనం దాన్ని ఆచరణలో ఒక్క వాక్యం అసలు భగవాన్ చెప్పిన నేనెవరు తోటి ఇది ఏదో ఒకటి 14 ప్రశ్న జవాబుల్లో నేను శివప్రకాశం పిల్లలకి చెప్పిన దాంట్లో ఒక్క ప్రశ్నకి జవాబు నీకు అనుభవంలో ఉంటే 14 లోకాల్లో ఉన్న ఆధ్యాత్మిక 14 లోకాలు కూడా అదే సాధన. అంతేకాదంటే ఒకటే సాధన రాయాలని మీకు అనిపించడంలో భగవాన్ గ్రేస్ పూర్తిగా ఉందని ఆయన అదృష్టవంతంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఒక ముఖ్యమైన మాట ఆయన చెప్పారు, నేను కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ పుస్తకం కానీ ఏ పుస్తకమైనా నేను రాశానని భాషాపరంగా మాట వరుసకు చెప్పవలసిందే. ఒక మాధ్యమంగానే పని జరుగుతుంది తప్ప కర్తాభావనలో పని జరగడం లేదు. ఇది పూర్తి నా వ్యక్తిగత అనుభవ సారం. అది చూడడానికి నేను రాసినట్టు ఉండొచ్చు, అది ఓకే, అది వ్యవహారం కోసమే. కానీ విషయం చెప్తున్నప్పుడు మాత్రం త్రూ మీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. లేకపోతే నేను ఎంత ఉత్సాహంగా ఉండలేను, బరువు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ బరువు లేదు, ఏం జరిగినా ఓకే, ఉన్నదంతా పీకినా ఓకే, అక్కడ ఉంది మైండ్. ఇట్స్ ఓకే, ఏం కాదు. అయ్యా థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మాట్లాడుతుందా? అమ్మా ఒక్క మంచి మాట చెప్పువా నా కోసం. भगवान भगवान श्री रमण మహర్షి చెప్పినటువంటి వాకులు ఏంటంటే ఉపదేశాలను చాలా గొప్పది, తెలుసుకోవాల్సింది. నేనేమన్నా తెలియట్లేదు, అందరిలోనే ఉన్నదా అది ఒకటే భగవాన్ చెప్పి ఒకటే మాట. నేను అన్న మాట గొప్ప వాక్యం. అంత బాగుంది సార్. ఉపదేశం అంటేనే క్లుప్తత. అమ్మ ఒక మాట, నువ్వు అందరు ఒక్కొక్క మాట, ఏదో ఒకటి చెప్పు. అట్లీస్ట్ నీ పేరు చెప్పు, లేకపోతే ఇది బాగుందని చెప్పు, దీపాలు బాగున్నాయి, ఏదో ఒకటి చెప్పడానికి ఏమి దగ్గర పెట్టుకో అంతే. ఊరికే లవ్. అరుణాచలం అంటే అసలు సామాన్యమైన విషయం కాదు. వాడి దయ ఉంటేనే ఇక్కడికి వస్తూ ఉండగలుగుతాం. అలా చెప్తుంటే తనలో కన్నీళ్ళు వచ్చాయి. అదంతే ఒక తర్వాత శ్రీధర్ గారు ఓపెన్ యువర్ హార్ట్. దయచేసి శ్రీధర్ గారు మాటలు వినండి. నాకు ఎగ్జిస్టెన్స్ పరిచయం చేసిన ఇంకొకటి అంటే ఎగ్జిస్టెన్స్ చెప్తే చేస్తా అని అంటాడు. సో నేను అరుణాచలం రాలేను, ఉపదేశారం మీరు చేసుకోండి, టాటా బాయ్ బాయ్ అన్నాడు. అర్ధరాత్రి మెసేజ్ వచ్చింది, బస్ ఎక్కి అని వస్తున్నాను. ఎందుకని అడిగితే ఎగ్జిస్టెన్షియల్ గ్రేస్ అన్నాడు. అందుకని మనం ఏం క్లెయిమ్ చేయడానికి లేదు. జస్ట్ మైక్ ఒక్కటి దగ్గర పెట్టుకొని నీకు తోచింది చెప్తే నేను కూడా వింటాను. హీ ఈజ్ వండర్ఫుల్ ఇన్సైట్. అంటే చాలామంది చెప్తారు, బట్ ఇన్సైట్ఫుల్గా చెప్పడం అన్నది అమేజింగ్ థింగ్. ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఎంక్వైరర్. అందరికీ నమస్కారం. ఈసా గారి పరిచయం నాకు ఏలూరులో ఒక ఆవిడ ద్వారా జరిగింది. ఫస్ట్ ఆవిడ ఛానల్ చూస్తూ కొన్ని ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్స్ని పక్కన పెట్టింది. అంత ట్రెడిషనల్ మార్నింగ్ 3 గంటలు లేచి ధ్యానం చేసి ఆవిడ స్నానం చేసి ఏదో సుషమన క్రియ వాట్ ఎవర్ అవి పక్కన పెట్టేటప్పటికి దగ్గర మరీ క్లోజ్ ఇంకా మాట్లాడు. ఫస్ట్ అది నాకు ఎట్లా అంటే రిషా గారిని వింటున్నానండి, నాకు మైండ్ ఫ్రీ అయిందాం. అదేంటి అంతకాలం నుంచి పిరమిడ్కి వెళ్ళారు, ఇంకేదో వెళ్ళారు, అవన్నీ చేయండి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తామన్న మనిషి ఇంత ఇదిగా ట్రెడిషనల్ సిస్టమ్ వదిలేసి రిషా గారు అని ఎవరో ఒక ఆయన్ని పట్టుకొని ఇప్పుడు ఫ్రీ అయ్యిందంటే ఎవరాయన అని అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. నేను ఇప్పుడు తెలుగు ఛానల్స్ ఎప్పుడు చూడలేం, అంటే మామూలుగా ప్రవచనాలు అవి చూశాను. కొద్దిగా ఇంగ్లీష్ మోడ్లో జిడ్డు కృష్ణమూర్తి ఓషో డిఫరెంట్ బుక్స్ చదివి వచ్చింది కాబట్టి మనకు ఎంత ఇంట్రెస్ట్ లేదు. సరే రిషా గారి అంటే సరే అయితే అన్నారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే రిషా గారితో మాట్లాడతారా ఆయనతో అన్నారు. ముందు ఆయన గురించి నేను తెలుసుకున్నాక అప్పుడు ఆయనతో మాట్లాడతాను. ఆయన బుక్స్ ఆయన కొనుక్కొచ్చారు. ఆ బుక్స్ తీసుకొని 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న గదిలో గురించి చదువుతున్నాను. ఫస్ట్ నోట్స్ ఆఫ్ మోషన్ తీశాను. అదేంటది అది ఫ్రెష్ స్ట్రీమ్లో ఉంది, అది ఫ్రెష్గా ఉంది. అంటే ఇప్పుడు మీకు మార్నింగ్ లేచినప్పుడు మంచు బిందువులతో
ఒక ఫ్లవర్ మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తే ఎట్లా ఉంటుందో సేమ్ అలా అనిపించింది. సో ఇది మైండ్లోంచి వచ్చింది కాదు, వేరే స్పేస్లోంచి వచ్చింది అని అర్థమయ్యి, సో ఐ జస్ట్ ఆత్మదర్శనం, ముషీను, కొన్ని బుక్స్ టక్కటక్క చదివేశాను. సరే మీరు ఇప్పుడు చదివేశారు కదా, ఇప్పుడు మాట్లాడతారా, ఫోన్ చేయనా? ఇప్పుడు నాకు ఒక విషయం ఏమి అర్థమైందంటే ఆయనతో నేను మాట్లాడకూడదు. సమ్టైమ్స్ ఐ గో అండ్ ఎంజాయ్ ఫ్రాగ్రెన్స్ని ఎంజాయ్ చేయాలి. వెళ్తాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఐ విల్ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్ అని చెప్పాను. ఆ తర్వాత సందర్భంలో నేను హైదరాబాద్లో కొంచెం ఎక్కువ టైం ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంలో నాకు చిన్న సర్జరీ జరిగింది. అయినా కానీ రోజు కొద్దిగా అవకాశం వచ్చి క్యాబ్ వేసుకొని రోజు వెళ్ళి 2 hours 3 hours అంతా కలిపి ఈ సంవత్సరంలోనే రేసా గారు, రేసాతో పాటు మా చెల్లి, అందరూ వాళ్ళ అమ్మగారు నాకు ఎగ్జిస్టెన్స్ ఫ్యామిలీ ఇచ్చినట్టు ఉంది యాక్చువల్గా. వీళ్ళతో ఫ్యామిలీతో నేను మెంబర్ లాగా అయిపోయాను బేసికలీ. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంకా మనం ఉపదేశానికి వచ్చేటప్పటికి ఈ దగ్గరకు వచ్చే పర్సన్స్ రకరకాల మనుషులు వస్తుంటారు కదా, నేను అబ్జర్వేషన్ చేస్తాను. టాప్ బిజినెస్ పీపుల్ వస్తారు, ట్రెడిషనల్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అదే రాసి నేను ముందు మాటలు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఈయనతోని. మనకేం తెలియదు, ఏదో ఒంటరిగా మన జీవితం మనం జీవిస్తాము. ఫస్ట్ ముందు మాట కూడా ఈయనకే రాశాను. సో ఐ డోంట్ నో, మాది ఎగ్జిస్టెన్షియల్ రిలేషన్షిప్ అని నేను అనుకుంటున్నాను ఫస్ట్. అది అయితే ఈయన దగ్గరికి అనేక రకాల మనుషులు వస్తూ ఉంటారు. యంగ్స్టర్స్ వస్తారు, బీటెక్ చదివేవాళ్ళు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా ఫ్రెష్ డిఫరెంట్ పీపుల్ స్ట్రీమ్స్ నుంచి వస్తారు. అది అన్ని చోట్ల జరగదండి చెప్తున్నాను. వెళ్తే ఒక బాస్గా ఉండే అంటే ఒక పద్ధతి ఇలా ఉంటే, ట్రెడిషనల్ ఉంటే ఇట్లా అందరికీ ఆమోదయోగ్యమో లేకపోతే అందరూ యాక్సెస్ఫుల్గా రావాలనిపించేటటువంటి విధంగా ఉంది. కాబట్టి నేను అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాను. అప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే అంతకుముందు బుక్స్ ఏవైనా కానీ నోట్స్ ఆఫ్ ముషి, ఆత్మదర్శనం, ఈ స్వయంగా రాశారు. ఒక గంభీరమైనటువంటి వేదాంత సారాన్ని ఇచ్చినటువంటి రమణ మహర్షి పుస్తకం మీద వ్యాఖ్యానం రాయాలంటే మామూలు విషయం. అది రాసేస్తే అందులో అటు ఇటు ఉన్నాయి. ఇది జనాలకి గౌక్కున చాలామంది విమర్శలకి దారి తీసేటటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి దాన్ని ఆయన ఒక రకంగా స్పాంటేనియస్గా రాశారు. చుట్టూ కూర్చొని రాశారు, పార్కులో కూర్చొని రాశారు. అట్లా అది అందుకే అనుకున్న టైం అనుకుంటున్నాం ఈ టైంలో అయిపోవాలి. ఒక చిన్నసారి పెద్ద గొడవ ఇంట్లో, నేను హడావిడిగా ఫాస్ట్గా తలిపేసి వెళ్ళిపోతున్నా. మా ఇంట్లో వాళ్ళు ఎవరో అడిచారు, ఎక్కడికి పోతున్నావు అంటే కాసేపు బుక్ రాసుకుని వస్తాను చెప్పి. అంటే అట్లా రాసింది అది.